కర్ణుడు లాంటి వీరుడు మహాభారతంలో కనపడడు. అంత గొప్ప వీరుడు కర్ణుడు. కర్ణుడికి ఉన్నది గొప్ప ఆవేశం. కర్ణుడు అధివీర భయంకరుడు. పెద్ద పులి వచ్చినట్లు వస్తాడు యుద్ధానికి. కర్ణుడు చేసినటువంటి యుద్ధం అరివీర భయంకరం. అది ఒక సామాన్య యుద్ధం కాదు. అది అంత పౌరుష ప్రతాపంతో కూడుకున్న యుద్ధం చేశాడు కర్ణుడు. ఆయనకున్న శాపాలు ఒకదాని తరువాత ఒకటి ఫలించడం ప్రారంభమవుతున్నాయి. యుద్ధ భూమిలో కర్ణుడి జీవితానికి మరికొన్ని గడియలు మాత్రమే మిగిలున్నాయి. భూమాత ఇచ్చిన శాపం వలన యుద్ధ భూమిలో కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడడం మొదలుపెట్టింది. అవతల కర్ణుడు సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావడం లేదు. అర్జునుడు బాణాలు కురిపిస్తున్నాడు. రథం కదలదు. ధనస్సు విరిచేశాడు. అయినా ఇంకో ధనస్సుని బాణాన్ని తీసుకొని యుద్ధం చేశాడు కర్ణుడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే కర్ణుడు గాంధీవం యొక్క అల్లితాడు ముడి విడిపోయేటట్లు కొట్టాడు అర్జునుడు. మళ్ళీ ముడి సరి చేసుకుని యుద్ధం చేశాడు కర్ణుడు.